హలో అందరికీ. డీమార్ట్లో అండర్ 500 ఛాలెంజ్ చేస్తున్నాం ఈరోజు. 500 కన్నా తక్కువ ఉండే ఐటమ్స్ అన్నీ ఈరోజు నేను చూపిస్తున్నాను. సమ్మర్లో చాలా ఆఫర్స్ వచ్చాయి. సమ్మర్ ఆఫర్ నడుస్తుంది డీమార్ట్లో. అండ్ ఈ బాటిల్స్ కలెక్షన్స్ అయితే ఫుల్గా వచ్చేసాయి. ఈ బాటిల్ వచ్చేసి 200 అండ్ బాటిల్ అయితే చాలా బాగుంది. ఈ బాటిల్ కూడా చాలా బాగుంది, ఎందుకంటే ఇవి ఆఫీస్కి క్యారీ చేయడానికి చాలా యూస్ఫుల్ అవుతుంది. అండ్ ఈ బాటిల్ వచ్చేసి 349 రూపీస్. ఇట్లాంటి బాటిల్ తీసుకుంటే మనకి ఎంత వాటర్ క్వాంటిటీ మనం తీసుకుంటున్నామో ఒక మెజర్మెంట్ ఉంటుంది. బాటిల్ కలెక్షన్స్ అయితే చాలా ఉన్నాయి. డిఫరెంట్ కైండ్ ఆఫ్ బాటిల్స్ వచ్చాయి. అండ్ ఈ డస్ట్బిన్ వచ్చేసి చాలా బాగుంది. అండ్ ఇంత పెద్ద డస్ట్బిన్ వచ్చేసి 200, దీని ప్రైస్ వచ్చేసి చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ ప్రోడక్ట్ చూడండి, మన చిన్న కమ్మలు కానీ రింగ్స్ కానీ ఏవైనా ఆర్గనైజ్ చేసుకోవడానికి ఈ ప్రోడక్ట్ అయితే మస్తు ఉంది. నేను చాలా వీడియోస్లో చూశాను, బట్ ఫస్ట్ టైం నేను లైవ్గా చూశాను. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఇవి టవాల్స్ పైన కూడా చాలా ఆఫర్ నడుస్తుంది. 200 ఈ టవాల్ నేను ఒకటి తీసుకున్నాను. చాలా స్మూత్గా ఉంది, నాకు బాగా నచ్చింది, సో అందుకే తీసేసుకున్నాను. ఇంకొకటి వైరల్ బ్యాగ్ మనకు గుర్తుందా, ఎయిర్పోర్ట్లో ఎక్కువ లగేజ్ పడుతుంది అని చెప్పేసి కింద జిప్ ఓపెన్ చేస్తే ఎక్కువ లగేజ్ పట్టడానికి, షూ పట్టడానికి ఉంటుంది. ఆ బ్యాగ్ కూడా చూశాను. 350. బ్యాగ్స్ కలెక్షన్లో కూడా ఫుల్గా ఉన్నాయి. అక్కడ మా కెమెరామ్యాన్ వీడియోస్ తీయొద్దు, ఫొటోస్ తీయొద్దు అని మమ్మల్ని చెప్తూనే ఉన్నాడు. అందుకనే స్పీడ్గా వీడియో తీసాము. ఇది వచ్చేసి 100 రూపీసే. ఈ ఆర్గనైజర్ సెట్ చూసారా ఎంత బాగుందో, నాకైతే బాగా నచ్చింది. అంటే మన మేకప్ ప్రోడక్ట్స్ కానీ ఏవైనా పెట్టుకోవచ్చు ఇందులో. చాలామందికి మెస్సీ ఉంటే నచ్చదు కదా, నాకు కూడా నచ్చదు. అందుకే ఇట్లాంటి బాక్స్ బాగా యూస్ఫుల్గా ఉంటుంది. ఇది వచ్చేసి 500. అండ్ బాటిల్ కలెక్షన్లో ఇది రాగి బాటిల్లో మరి స్టీల్ బాటిల్లో తెలీదు, నాకు అక్కడ మెన్షన్ అయితే ఏం చేయలేదు. బట్ బాటిల్ అయితే 300. ఈ బాక్స్ చూడండి, గ్లాస్ ఐటమ్తో వచ్చింది, అంటే క్యాప్ మొత్తం గ్లాస్తో వచ్చింది. అండ్ కంటైనర్ వచ్చేసి స్టీల్ కంటైనర్ వచ్చింది. బాగుంది, ఓవరాల్గా బాక్స్ అయితే గట్టిగా ఉంది, చూసాను నేను. దీని ప్రైస్ వచ్చేసి 270. అండ్ ప్లేట్స్లో మాత్రం డిఫరెంట్ ప్లేట్స్ వచ్చినాయి. దానిపైన డిజైన్స్ కానీ అన్నీ 30 రూపీసే. అక్కడ ఆ టేబుల్ పైన ఉన్న ప్లేట్స్ అన్నీ 30 రూపీసే. నాకు బాగా నచ్చినాయి. ఈ చిన్న ఐటమ్ చూడండి ఎంత బాగుందో, గ్లాస్ ఐటమ్. అండ్ ఇవన్నీ కిచెన్ ఐటమ్స్ కూడా చాలా బాగున్నాయి. 140, 150లోనే ఉన్నాయి. ఈ గ్లాస్ అంటే నేను కొత్తగా చూశాను. 90 రూపీస్ ఈ బాటిల్ వచ్చేసి. ఈ బాటిల్లో మరి ఏం చేస్తారో తెలీదు, అది ఫ్రిడ్జ్లో పెడతారో మిల్క్ పోసి పెడతారో తెలీదు. బాటిల్స్ కలెక్షన్స్ అయితే ఫుల్గా ఉన్నాయి. సమ్మర్ కోసం అందుకేమో మరి బాటిల్స్ కలెక్షన్స్ చాలా పెట్టిండ్రు. ఇది మా ఫ్రెండ్కి నచ్చింది డాల్. ఆమె వీడియో తీయండి అని అంటే తీసాను నేను. అదేం కొనుక్కోలేదు, జస్ట్ చూపించడానికి. అదేం 500 కూడా కాదు. ఈ పిల్లలకు కావాల్సిన చిన్న బుక్ చూడండి, ఇది మ్యాథ్స్ బుక్. నెక్స్ట్ వచ్చేసి వెజిటేబుల్స్ది. ఆ బొమ్మలు చూపిస్తూ వాళ్ళకి నేర్పిస్తే తొందరగా గ్రాస్ప్ చేసుకుంటారు వాళ్ళు ఏదైనా. అండ్ ఇది బర్డ్స్ బుక్. ఈ బుక్ కూడా చాలా తక్కువ ప్రైస్లో ఉంది. అండ్ నెక్స్ట్ బుక్ వచ్చేసి యానిమల్స్ బుక్ కూడా భలే ఉంది, నాకైతే బాగా నచ్చింది. చిన్నపిల్లలకి యూజ్ అవుతుంది, సమ్మర్ హాలిడేస్ కదా, కూర్చోబెట్టి నేర్పించవచ్చు. అండ్ దీని ప్రైస్ వచ్చేసి 60 రూపీసే. నాకైతే వర్త్ అనిపించింది. అండ్ ఈ గ్లాస్ ఐటమ్ ఇది ఎందుకు యూజ్ చేస్తారో తెలియదు, బట్ గ్లాస్ మాత్రం బాగుంది. నాకు తెలిసి డైనింగ్ టేబుల్ పైన యూజ్ చేస్తారనుకుంటా. ఇది జస్ట్ 100 రూపీసే. ఈ కిచెన్ వేర్ ఐటమ్ చూడండి, ఇక్కడ 2 ఐటమ్స్ పెట్టుకోవచ్చు. ఒక సైడ్ ఒక ఐటమ్, ఇంకో సైడ్ ఇంకో ఐటమ్ పెట్టుకోవచ్చు. మధ్యలో పార్టీషన్ లాగా ఒక వాల్ వచ్చింది. ఇది మాత్రం బాగుంది, చాలా యూస్ఫుల్ అవుతుంది మన ఇంట్లోకి. దీని ప్రైస్ వచ్చేసి 119. చాలా ఐటమ్స్ ఉన్నాయి ప్లాస్టిక్లో మాత్రం. ఇది 50 రూపీసే. ఇది 50 రూపీస్ వర్తే. అండ్ ఈ గ్లాస్ ఐటమ్ వచ్చేసి, ఇది ప్లాస్టిక్ అనుకున్నాను ఫస్ట్ చూసి, బట్ ఇది గ్లాస్ ఐటమ్. ఇది 100 రూపీస్. ఇంతకుముందు మనం చిన్న డబ్బా చూసినాం కదా, చిన్న బాక్స్లో 2 పార్టీషన్స్, ఇదేమో లాంగ్ బాక్స్ అనమాట. ఇందులో కూడా మనం 2 పార్టీషన్స్ పెట్టుకొని వన్ సైడ్ ఒక ఐటమ్, ఇంకో సైడ్ ఇంకో ఐటమ్స్ వేసుకోవచ్చు. అండ్ ఈ డబ్బాలన్నీ మన కిచెన్లోకి బాగా యూస్ఫుల్గా ఉంటాయి. 200. స్పేస్ మాత్రం బాగుంది, అన్నిట్లో సఫిషియెంట్గా అన్ని ఐటమ్స్ పడతాయి. ఇవన్నీ గ్లాస్ ఐటమ్సే. అండ్ బుక్స్ కలెక్షన్స్ కూడా బాగున్నాయి. మేబీ స్కూల్స్ ఓపెన్ అయితే బుక్స్ రేట్స్ పెరగవచ్చు, సో అందుకనేమో ఆఫర్ నడుస్తుంది దీనిపైన కూడా. 80 రూపీసే. నాకైతే బుక్ బాగా నచ్చింది, ఎందుకు తీసుకున్నానో తెలియదు కానీ తీసేసుకున్నాను నేను దీన్ని. నేను ఫస్ట్ టైం డీమార్ట్లో క్లాతింగ్ కలెక్షన్ సైడ్ ఎప్పుడూ వెళ్ళలేదు, బట్ ఫస్ట్ టైం నాకు ఎందుకో చూడగానే బాగా అనిపించినాయి క్లాత్స్. సమ్మర్ వేర్ కదా, సమ్మర్కి కావాల్సిన కాటన్ వేర్ అయితే బాగా బల్క్లో తెచ్చారు. ప్యాంట్స్ కానీ టాప్స్ అయితే డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి.
అంటే చింగారి వచ్చినాయి, మన ఆలియా కట్ డ్రెస్సెస్ వచ్చినాయి. అవి 599, 399 నుంచి స్టార్ట్ అయినాయి. స్కార్ఫ్ కలెక్షన్స్ కూడా చాలా ఉన్నాయి. మేబీ సమ్మర్ కదా, పొల్యూషన్స్ అండ్ ఈ సన్ డ్యామేజ్ కోసం తెచ్చారేమో. నేను కూడా ఒక స్కార్ఫ్ తీసేసుకున్నాను అందులో నుండి. ఒక స్కార్ఫ్ చాలా నచ్చింది నాకు. స్కార్ఫ్ కలెక్షన్స్ కూడా ఓన్లీ 100 రూపీసే, బట్ చాలా ఐటమ్స్ ఉన్నాయి. ఈ ఐటమ్స్లో ఏవి తీసుకోవాలో కన్ఫ్యూజ్ అయ్యే లాస్ట్కి ఏదో ఒకటి తీసేసుకున్నాము. నాకెందుకో ఫస్ట్ టైం జూడియో తర్వాత డీమార్ట్లో క్లాత్ కలెక్షన్స్ బాగున్నాయని అనిపించింది. ఎప్పుడు క్లాత్ సైడ్స్ వెళ్ళలేదు నేను. తీసుకుంటే మనం నార్మల్గా నైట్ వేర్ తీసుకుంటాం, టాప్స్, నైట్ ప్యాంట్స్ తీసుకుంటాం, కానీ ఈ డ్రెస్సెస్ అయితే ఫస్ట్ టైం నాకు బాగా నచ్చినాయి. అండ్ ఇవన్నీ 2 సెట్స్ పీస్, ప్యాంటు ప్లస్ టాప్ 2 కలిపి వచ్చినాయి. బాగున్నాయి ఇవన్నీ. నేను ఇంతవరకు ఇట్లాంటి కైండ్ ఆఫ్ డ్రెస్సెస్ అన్నీ మీషో లేదా ట్రెండ్స్లో చూశాను. కాకపోతే డీమార్ట్లో ఫస్ట్ టైం నేను చూసిన ఈ పింక్ కలర్ ఇలాంటివి. కానీ డ్రెస్సెస్ మాత్రం బాగున్నాయి. నాకు అయితే ఓవరాల్గా డ్రెస్సెస్ అయితే డైలీ వేర్కి అయితే యూజ్ చేయవచ్చు. పార్టీ వేర్ కూడా ఉన్నాయి అందులో. పార్టీ వేర్ చూడండి, పార్టీ వేర్ కలెక్షన్స్ కూడా బాగున్నాయి. అంటే బర్త్డే వేర్కి కానీ ఏమన్నా పార్టీస్ చిన్న చిన్న ఫంక్షన్స్కి యూజ్ అవుతాయి ఇవన్నీ. దీని ప్రైస్ వచ్చేసి 1000 పైన ఉన్నాయి, బట్ ఓకే పెట్టొచ్చు. క్లాత్ వైజ్గా, ప్రింట్ వైజ్గా అయితే బాగానే ఉంది. ఒకసారి మీరు కూడా వెళ్ళి విజిట్ చేస్తే మీకు ఒక ఐడియా వస్తుంది ఎట్లాంటి క్లాతింగ్ కలెక్షన్స్ ఉన్నాయి అని చెప్పి. ఆఫీస్ వేర్కి కానీ కాలేజ్ వేర్కి కానీ వేసుకోవడానికైతే పర్లేదు, బాగానే ఉన్నాయి. మీషో క్లాతింగ్ కన్నా నాకైతే కొంచెం బెటర్గానే అనిపించాయి ఈ క్లాత్స్ అన్నీ. డిజైన్స్ కూడా డిఫరెంట్గా వచ్చాయి. మొత్తం ఫుల్ టాప్ డిజైన్స్ ఉన్నాయి, నార్మల్గా హాఫ్ వరకు డిజైన్స్ ఉన్నాయి. టాప్స్ అయితే బాగున్నాయి. ఇంకా మా షాపింగ్ అయితే అయిపోయింది. కౌంటర్స్ దగ్గర భారీ లైన్లో ఉన్నాయి. ఇంకా మేము కూడా లైన్లో నిలబడినాము. అండ్ లాస్ట్ మన డీమార్ట్ షాపింగ్ అయిపోయాక మనకు పాప్కార్న్ తీసుకోవడం అలవాటే కదా. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డూ లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్. బాయ్ బాయ్.